హాయ్ ఎవ్రీవన్, డే 9 ఈరోజు వచ్చేసి 5th మార్చ్. ఈరోజు 3,780 రూపీస్ ప్రాఫిట్. అది కోయిల్ ఇండియాలో అప్ సైడ్ సి సైడ్ ఆప్షన్ తీసుకున్నాను. ఎందుకు ఎంత తీసుకున్నామో చూపిస్తాను. ఈరోజు చూస్తే అన్ని అంటే ఇండిసెస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్ని కూడా అప్ సైడ్ గ్యాప్ లో ఓపెన్ అయినాయి. సో ఓవరాల్ గా చూస్తే పాజిటివ్ సెక్టర్ లో ఎక్కువ ఉన్నాయి. ఆ పాజిటివ్ సెక్టర్ లో ఏదైతే మనకు మంచి మూమెంటం వస్తుందో ఆ సెక్టర్ స్టాక్ తీసుకున్నాము. అది చూపిస్తాను. కోయిల్ ఇండియా వస్తే కంటిన్యూగా 3 days నుంచి కూడా గ్రీన్ వచ్చింది. అంటే వరుసగా 2 days అంటే 2nd మార్చ్ అండ్ 4th మార్చ్ నిన్న కూడా గ్రీన్ క్యాండిల్ తో ఫార్మ్ అయ్యాయి. నెక్స్ట్ ఒక 10 line ఫార్మేషన్ అనుకున్నా, ఈ రోజు బ్రేక్ చేసి పైన సస్టైన్ అయింది. హాఫ్ అన్ అవర్ 5 minutes క్యాండిల్స్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా పైన సస్టైన్ అయింది. సో రీసెంట్ అయి చూస్తే ఈ లెవెల్ దాకా కూడా వస్తుంది. సో మనకు ఎంట్రీ తీసుకుంటాయి. ఇక్కడ దాకా టార్గెట్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎంట్రీ ఇచ్చాను. అది ఎంట్రీ ఎలా వచ్చానో చూపిస్తాను. సో ఫస్ట్ 5 minutes హాఫ్ అన్ అవర్ వరకు ఉన్న 5 minutes క్యాండిల్స్ అన్ని గ్రీన్ లో ఫామ్ అయినాయి. సో ఇది స్టాక్ అనేది సస్టైన్ అయినట్టు. సో ఎప్పుడైతే స్మాల్ రీట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ రివర్స్ ప్యాటర్న్ ఇచ్చిందో అక్కడ నేను ఎంట్రీ ఇచ్చాను. ఇది వివెబ్ దగ్గర డౌన్ అవుతున్నట్టు ఇచ్చి ఇది ఫ్లైట్ బ్రేక్ డౌన్ వచ్చి నెక్స్ట్ క్యాండిల్ అప్ సైడ్ మూవ్ అయ్యి క్లోజ్ అయింది. సో ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చాను. ఎంట్రీ కూడా ఆల్మోస్ట్ ఆప్షన్ లో చూపిస్తాను. ఈ క్యాండిల్ లో 951 ఇది 90 రూపీస్ దగ్గర తీసుకున్నది. నేను లిమిట్ పెట్టలేదు, డైరెక్ట్ మార్కెట్ యాడ్ పెట్టేది. అందులో 1 రూపీ ఎక్కువ వచ్చినట్టు. సో ఎప్పుడైనా లిమిట్ ఆర్డర్ పెట్టి తీసుకుంటే కొంచెం మనకు కరెక్ట్ గా పొజిషన్ అనేది వస్తుంది. సో ఈరోజు అదే మిస్టేక్ అయింది. నెక్స్ట్ తీసుకుంటే లిమిట్ ఆర్డర్ పెట్టి తీసుకోవాలి. సో ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నాం. ఆల్మోస్ట్ ఇక్కడనే ట్రేడ్ అయింది ఒక 3 hours దాకా. లాస్ట్ 12 తర్వాత వచ్చిన మూమెంటం ఇది. ఈ మూమెంటం లోనే ఆల్మోస్ట్ 5,000 దాకా చూపించింది. నేను ట్రయల్ ఎస్ఎల్ మూవ్ చేసినాను. ట్రయల్ ఎస్ఎల్ ఎట్లా మూవ్ చేసిన చూపిస్తాను. ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అయిందో రెడ్ క్యాండిల్ లోకి నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఒక రిజెక్షన్ క్యాండిల్ టైప్ వచ్చింది. ఈ లోకి పెట్టింది. ఈ క్యాండిల్ లో మనకు స్టాప్ లాస్ ఎగ్జిట్ చేసింది. అంటే 1240 క్యాండిల్ ఎంట్రీ ఎగ్జిట్ కూడా చూపిస్తుంది. ఎంట్రీ అనేది 951, ఎగ్జిట్ 1243. 951 అంటే ఈ క్యాండిల్. కానీ ఈ క్యాండిల్ హైలో తీసుకుంది, 90 రూపీస్ దగ్గర తీసుకుంది. లిమిట్ ఆర్డర్ పెట్టకపోతే మార్కెట్ ఆర్డర్ పెట్టడానికి. ఎగ్జిట్ అయింది మాత్రం 1243 అంటే ఈ క్యాండిల్. ఎప్పుడైతే ఈ క్యాండిల్ బ్రేక్ చేసిందో ఇక్కడ ట్రయల్ ఎస్ఎల్ హిట్ చేసింది. లేదంటే ఇంకా మూమెంటం డేటా రావచ్చు, కానీ మనం ట్రయల్ ఎస్ఎల్ హిట్ చేసింది కదా, రెస్పెక్ట్ చేయాలి. సో ఈ రోజు వచ్చేసి ఇది ప్రాఫిట్. డే 10 ఎలా ఉంటుందో చూద్దాం. అంటే డే 9 వరకు పిఎన్ఎల్ చూస్తే నో లాస్ నో గెయిన్ 10 రూపీస్ చూపిస్తుంది. కానీ ఛార్జెస్ కట్ అవుతాయి కదా. ఈ 9 trades కి ఆల్మోస్ట్ 900 దాకా ఛార్జెస్ కట్ అయినాయి. సో 99,280 రూపీస్ చూపిస్తుంది. సో అకౌంట్ లో కూడా చూద్దాం సేమ్ ఉందా లేదా. 99,267 ఈ ఛార్జెస్ అనేవి కట్ అయినాయి. సో ఓవరాల్ గా మనం చేసిన దాంట్లో ఈ 9 days జర్నీలో నో లాస్ నో గెయిన్. థ్యాంక్ యూ.